ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చారిత్రక తాగునీటి సరస్సులు వేసవికి ముందే అడుగంటిపోయాయి. ఈ దుస్థితి కారణం కరువా లేక మానవ తప్పిదమా? వీటి ఫీడర్ ఛానళ్లైన 2 నదులు ఏమయ్యాయి? అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? లెట్స్ వాచ్. హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీరందించే జంట జలాశయాలు నీరు లేక వెలవెలబోతున్నాయి. వేసవికి ముందే నీటి మట్టాలు పడిపోయాయి. నీటితో కళకళలాడాల్సిన గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలు రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. గతేడాది పర్వాలేదనిపించినా ఈసారి పరిస్థితులు దారుణంగా మారాయి. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, మానవ తప్పిదాలతో చారిత్రక జలాశయాల పరిస్థితి దీనంగా మారింది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే నీటి కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గండిపేట పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1756 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.9 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 0.038 టీఎంసీలు. ఇది గండిపేట జలాశయం. దీని పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 3.9 టీఎంసీలు. కానీ ప్రస్తుతం 1756.300 అడుగులకు నీరు అడుగంటింది. కేవలం 0.038 టీఎంసీల నీటితో చిన్నపాటి కుంటగా మారింది. అతి కష్టంగా నీటిని మోటార్లతో తోడుతూ కేవలం 4 ఎంజీడీలు మాత్రమే జలమండలి సరఫరా చేయగలుగుతోంది. గతేడాది ఇదే టైం గండిపేటలో 1767.250 అడుగుల దగ్గర 0.539 టీఎంసీల నీరుంది. అంటే గతేడాదితో పోలిస్తే 3.862 టీఎంసీల కొరత ఏర్పడింది. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1736.190 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.9 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 0.216 టీఎంసీలు. హిమాయత్ సాగర్ గరిష్ట నీటి మట్టం 1763.5 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 2.9 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం 1736 అడుగులకు పడిపోయింది. 0.216 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. రోజుకు కేవలం 3.7 ఎంజీడీల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. గతేడాది ఇదే సమయానికి 1745.8 అడుగుల నీటి మట్టం దగ్గర 0.7 టీఎంసీలు అందుబాటులో ఉంది. వర్షాల జాడ కనిపించకపోవడంతో మున్ముందు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత పరిస్థితికి కరువుతో పాటు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనల అమలుకు 1980 తర్వాత గండిపడటమే కారణమంటున్నారు నిపుణులు. ఈసా, మూసా నదుల ధ్వంసంతోనే జలాశయాలకు ఈ ముప్పు ఏర్పడిందంటున్నారు. మూసీ నది నీరు, ఈసా నది నీరు నాశనమైంది. మళ్ళీ దృష్టి సారించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఏం చెప్పినారో అవన్నీ అమలు చేయాలి. ఫీడర్ ఛానల్స్ని మళ్ళీ రిస్టోర్ చేయాలి. నదులు, వంకలు, వరలు, వాగుల నుంచి నీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా మూసీలో కలవాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా కాగ్నాలు కలవాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈసా నదిలో కలవాలి. ఈ 3 నదులు మళ్ళీ రిస్టోర్ చేసుకోవాలి. చేసుకుంటే ఎప్పటికీ నీళ్ళు అప్పుడు ఉంటాయి. గత 25 ఏళ్లుగా జంట జలాశయాల పరిధిలో జరిగిన ఆక్రమణలు కూడా ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అడ్డగోలుగా బిల్డింగ్లు కట్టడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళ యొక్క రఫ్ ఎస్టిమేట్ ప్రకారంగానే ఇవాళ హైదరాబాద్ నగరంలో సుమారుగా 50,000 ఇండ్లు అక్రమ కట్టడాలు ఉన్నాయి. అంటే దీనికి ఒక అదుపు లేకుండా పోతూ ఉంది. మనకు నీటి అవసరాలు పెరిగిపోయి ఉన్న నీరంతా ఒకటేసారి తోడేసుకున్నాం. ఈ సంవత్సరం వర్షాలు కూడా పడలేదు. అక్టోబర్, నవంబర్ వరకు జంట జలాశయాలు ఎండిపోతూ ఉన్నాయి. గండిపేట జలాశయాన్ని పరిరక్షించే బాధ్యతను ప్రభుత్వం చేపట్టిందని అంటున్నారు జలమండలి అధికారులు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన కృష్ణా 3వ దశ గోదావరి జలాలను ప్రణాళికాబద్ధంగా అందిస్తామని అంటున్నారు.
వర్షాలు వస్తే చాలా బాగుంటుంది. వర్షాలు వస్తానంటే మనకు ఎందుకంటే 2 సోర్సులు ఎప్పుడు ఇట్లా ఇటువంటి పరిస్థితి రాలేదు. సింగూరు ఒకసారి పోయింది, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. కాబట్టి ఇప్పుడు మనకు అనుకోకుండా భగవంతు దయ వల్ల మనకు కృష్ణా ఫేజ్ 3 కంప్లీట్ అయింది, గోదావరి కూడా కంప్లీట్ అయింది. కాబట్టి ఈ మొత్తం సోర్స్ ద్వారా మనకు 356 MGD దాకా మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ప్రజలకు డ్రింకింగ్ వాటర్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. చారిత్రక జలాశయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు నగరవాసులు. నీటి కొరత రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్నారు.